హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి గారు చెప్పారు కదా, నాకు 20 రకాల గుడ్లొచ్చు అని. అలానే మా ఆవిడకి కూడా చాలా రకాల గుడ్లొచ్చు. ఇక్కడ గుడ్లొచ్చు అంటే ఏంటంటే చాలా రకాలుగా గుడ్డుతో కూరలు చేస్తుందని. అయితే ఈరోజు ఏంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. వినే ఉంటారు కదా, కోడిగుడ్డు వెల్లుల్లి కారం. రొటీన్గా మనం కోడిగుడ్డు పొరుడు, కోడిగుడ్డు పులుసు అలాంటివి తింటూ ఉంటాం. కాకపోతే వాటికి కొంచెం భిన్నంగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఈరోజు. చూస్తుంటేనే ఎర్రగా స్పైసీగా అనిపిస్తుంది చూడటానికి. తింటే ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పుడైనా మనకి బాగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఆవిడ తిని చెప్పిద్ది టేస్ట్ ఎలా ఉందో. సూపర్గా ఉందని చెబుతుంది మా ఆవిడ. అయితే ఈ ప్రొసీజర్ చూద్దాం, ఎలా చేయాలి కూరని. ముందుగా స్టవ్ వెలిగించి పైన ఒక కడాయి పెట్టుకోండి. తర్వాత అందులో సరిపడినంత ఆయిల్, ఆయిల్ హీట్ అవ్వాలి బాగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఎగ్స్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్త, ఒకసారి పెరి మొహం మీద పడతాయి. రేపు అలా ఫ్రై చేసుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత అదే నూనెలో తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర, రెండు వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, రెండింటిని యాడ్ చేయాలి. ఆ పచ్చిమిర్చి వేసినప్పుడు కూడా టప్ టప్ సీడ్స్ అన్ని, విత్తనాలన్నీ కూడా మొహం మీద పడతా ఉంటాయి. ఇప్పుడు అందులోకి పసుపు, తర్వాత ఉప్పు. వద్దా, సరే మా ఆవిడ నిర్ణయం మార్చుకుంది. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేసిద్దంట. తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, వాటన్నిటిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తుంది. ముక్కలు ఫ్రై అవ్వటం వరకే ఉప్పు వేస్తుంది, ఎందుకంటే వెల్లుల్లి కారంలో మళ్ళీ మనం ఉప్పు వేస్తాము. అందుకని ఇక్కడ కొద్దిగానే ఉప్పు వేసి ఫ్రై చేస్తుంది. అలా బాగా కలిపేసి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు. ఆ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయిపోయిన తర్వాత అయినా మనం వెల్లుల్లి కారం వేసేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నాకేంటంటే బాగా ఫ్రై అయితేనే ఇష్టం, ఉల్లిపాయలు మెత్తగా ఉంటే నచ్చదు. ఈ లోపల వెల్లుల్లి కారానికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అలాగే కారం. వెల్లుల్లి కారం అన్నాం, స్పైసీగా తినాలనిపించినప్పుడు అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం. అందుకని ఒక స్పూన్ ఉప్పు వేస్తే ఒక 2-2.5 స్పూన్లు కారం వేసింది. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా, అంటే బరగ్గా పట్టేసుకోవాలి, మిక్సీ పట్టాలి. ఇదిగోండి ఇలా ఉంది. వెల్లుల్లి కారం రెడీ అయింది.
ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో వెల్లుల్లి కారం మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా అలా కలుపుకొని, మనం ముందుగానే ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి బాగా కలిపేసేయాలి. ఆ గుడ్లు కూడా వేసి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచితే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ కారం ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి కూడా పట్టిద్ది. అలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకుంటే సరిపోతుంది. కూర రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.